పాత్రికేయ మిత్రులకు, ప్రెస్ వారికి, ముఖ్యంగా రాము గారికి హృదయపూర్వక నమస్కారాలు. మా ఎంట్రీ 1985లో జరిగింది. ఇండస్ట్రీ అంతా చాలా ప్రశాంతంగా ఉండేది. 88లో ఒక సినిమా వచ్చింది, దాని పేరు శివ. అప్పుడు స్టార్ట్ అయింది అలజడి. రాము అన్న పేరులోనే ఉంటుంది వైబ్రేషన్. ఆయన తీసిన సినిమాలు ఆయన కూడా చూసున్నాడు. నేను క్షణం క్షణం చూశాను సార్లు. శివ 2-3 సార్లు చూశాను. స్టిల్ ఇప్పటికే నా ఇంటర్వ్యూలో చెప్తుంటా, ఫేవరెట్ సినిమా ఏదంటే క్షణ క్షణం అని. అంత ఇంప్రవైజేషన్ ఉన్న సినిమా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో రాలే. అంత అందంగా శ్రీదేవి ఏ సినిమాలోనూ కనిపించలే. ఇది రాము గారికి సంబంధించిన సినిమా అయినా అయినా ఆయన గురించి మాట్లాడవలసిన బాధ్యత ఉంది. ఆయనకన్నా సీనియర్. ఇక ఆయన తీసిన అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరో తీయలేదు. ఆయన తీసిన చెత్త సినిమాలు కూడా ఎవరు తీయలేదు. 2 రికార్డ్స్ ఆయనకే ఉన్నాయి. ఎందుకంటే నిజం మాట్లాడితే ఆయనకి ఇష్టం కాబట్టి మొక్క చవట వచ్చింది. కానీ ఆయన నుంచి నాలాంటి ఫ్యాన్స్ మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. డెఫినెట్గా వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ తలకోన సినిమా, తలకోనతో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా బొబ్బుల రాజా సినిమాకి స్టార్ట్ అయింది అక్కడ. దాని తర్వాత ఎన్నో సినిమాలు అక్కడ చేయడం జరిగింది. ఆ పేరు పెట్టుకుని ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని శ్రీధర్ గారు, నాగేష్ గారు, మీ కాంబినేషన్లో ఇంకా మంచి సినిమా రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. ఎంత టీమ్. థ్యాంక్ యూ. ఇంకా రాలేదేంటి అనుకున్నా నేను. ఇప్పుడు తలకోన అని టైటిల్ ఉంది కాబట్టి అందరూ సడన్గా జంతువులు అరుస్తున్నారు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నాకు సృష్టిలో అందరికీ నేను ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఏముంటుందంటే, ఇందాక శివాజీ గారు చెప్పినట్టు నేను అసలు మంచి సినిమాలు తీయటానికి రాలేదు. అది నా ఉద్దేశమే కాదు. ఎప్పుడు అదేదో పొరపాటున మంచి అయిపోయినాయి కొన్ని. అందుకని నేను గిల్టీ కాదు దానికి. అది డెస్టినీ ఏదో అంటారు. అది నేను ఒక ఫస్ట్ నుంచి బలమైన మగవాళ్ళు, అందమైన అమ్మాయిలు అంటే నాకు ఇష్టం. యూనో, బలమైన మగవాడు అంటే ఆబ్వియస్లీ యాక్షన్ ఫిలిం సంబంధించింది. తర్వాత బ్యూటీ అనేది. సో ఇప్పుడు ఈ తలకోన సినిమాలో బలమైన యుద్ధాలు కూడా అప్సరా చేస్తుంది, అందమైన అమ్మాయి కూడా అప్సరే. సో ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ అనేది కనిపించింది నాకు ఇప్పుడు అప్సరా క్యారెక్టర్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ ఫారెస్ట్. ఎనీథింగ్ ఒక వైల్డ్ ఆస్పెక్ట్ అనేది నాకు ఎప్పుడు చాలా ఇష్టం కాబట్టి, సో ఈ మూడు కలిసి ఉన్న ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ అవుతుందని ఐఎమ్ బిలీవింగ్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ నాగేష్ గారు. అండ్ ఐ విష్ Apsara a very great journey with this new kind of an action oriented thing. And once again congratulate the entire unit. Thank you. Yeah. Thank you so much ఆర్జీవి గారు. జనరలీ ఆర్జీవి గారు చాలా తక్కువగా చూస్తుంటాం గెస్ట్గా వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడడం అనేది. బట్ ఎస్, అప్సరా అందంతో పాటు కంటెంట్ కూడా లాగినట్టుంది మిమ్మల్ని ఇక్కడికి రావడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ అఫ్ కోర్స్ అప్సరా మనం ఆ సినిమా ద్వారా మనందరికీ ఇంకా ఎక్కువ పరిచయం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివాజీ రాజు గారు అండ్ ఆర్జీవి గారు ఫర్ కమింగ్ అండ్ గేటింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నగేష్ గారు నాకు ఫస్ట్ సినిమా నుంచి ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఫస్ట్ సినిమా నుంచి ఆయన సినిమాలన్నీ నేనే చేస్తూ ఉంటాను. నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇందులో యాక్షన్ చాలా అంటే చాలా బాగా చేసింది. చాలా కష్టపెట్టాను కూడా కిడ్స్లో గట్ట. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా నగేష్ గారు మళ్ళీ ఇంకో సినిమా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సభా సరస్వతికి నమస్కారం. ఈ మూవీకి కో డైరెక్టర్గా మరియు లిరిక్ రైటర్గా కూడా చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గారు మూవీ చేస్తున్నారు అక్షర క్రియేషన్స్ బ్యానర్ పై. అక్షరం అంటే నాశనం కానిది, ఎప్పటికీ ఉండేది. అలాగే ఈ బ్యానర్ తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ ఉండిపోవాలి, మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో
నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ, అలాగే సినిమాలో మా అప్సరా రాణి గారు బ్యూటిఫుల్ గా ఒక విజయశాంతి లాగా ఫైట్లు చేయడము, సాంగ్స్ కి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, అంతకంటే పెద్ద మా విజయ రంగరాజు గారు మంచి అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అలాగే మా అన్న పెద్ద ఆయన లుక్ తోటే భయపెడుతున్నాడు ఈ మధ్యన. చాలా రోజుల భయపెట్టి ఇంకెన్నాళ్ళు భయపెడతావు చూస్తా. అలాగే ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని మనసారా కోరుకుంటూ, అలాగే ఈ సినిమా చూసిన శ్రీధర్ రెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి, మంచి పేరు రావాలి, మంచి ప్రతిష్ట రావాలని మనసారా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా అసలు వెళ్ళిపోయాడు. అసలు లేకపోతే బాగుండేది. నాకు ఆయన ముందునే మాట్లాడాల్సిన మాటలు 2 ఉన్నాయి. మిస్ అయిపోయాను. వద్దులే కానీ ఆయన ఉంటే బాగుండేది అసలు. సరే, ఈ పిల్ల అంటే ఈ పిల్ల మామూలు పిల్ల కదా అసలు. నిజంగా నాకు అంత తొందరగా ఎవరు నచ్చరు ఆడవాళ్ళలో. ఈ పిల్ల ఎంత గొప్ప పిల్ల అంటే, క్యారెక్టర్ కోసం ముందు సీన్ ఏంటి, వెనకేంటి, ఏ మూడ్లో ఉండాలి, తెలుగు తెలియపోయినా కానీ దాని అర్థం తెలుసుకొని ఎలా చేయాలి, ఇంకా ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మందిని చూసి అట్లాంటి వాళ్ళని. కానీ ఈ పిల్ల మాత్రం ఫస్ట్ వస్తుంది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మాయి, చాలా గ్రేట్. నిజంగా మంచి డైరెక్టర్లు కనుక మంచి క్యారెక్టర్ ఇవ్వగలిగితే ఈ పిల్ల బ్రహ్మాండం చేస్తుంది. అదైతే మాత్రం కన్ఫర్మ్. పాటలు మామూలు కో డైరెక్టర్ కానీ 24 గంటలు నవ్వుతూ ఉంటాడు, తిట్టినా కానీ నవ్వుతూనే ఉంటాడు. సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. కో డైరెక్టర్ డైరెక్షన్ కంటే రచయితగా మంచి విషయం కలవడండి. ఈ కుర్రోడు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను కళామ తల్లి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఉంటుందని, అలాగే ఈ సినిమాని ఆదరించి విజయవంతం చేస్తే శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా 4-5 సినిమాలు 10 సినిమాలు చేసి ఇండస్ట్రీని ఆదుకుంటా అందరికి పని కల్పిస్తారని ఆశిస్తూ, ఈ చిత్రం విజయవంతం కావాలని మరోసారి కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ. ఇక్కడ విచ్చేసిన విలేకరులకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా ప్రింట్ వాళ్ళకి అందరికీ ముందు నమస్కారం చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారి ఫస్ట్ సినిమా నుంచి వరుసగా చేసుకుంటూనే వస్తున్నాను. ఇది 3వ సినిమానో 4వ సినిమానో. ఇది మధ్యలో బ్యాండ్ బాజా అనే సినిమా కూడా చేశాను. డైరెక్టర్ గారు మామూలు డైరెక్షన్ కాదు, మంచి వర్త్ ఉన్న వ్యక్తి ఆయన. ఫస్ట్ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాను, అన్ని విషయాల్లోనూ గ్రేట్ ఆయన. ఇది చాలామంది నా ఫ్రెండ్స్కి తెలుసు, అందరికీ తెలుసు. ఆయనే నాకు రోల్ మోడల్. అబ్బా ఈయనేంటి మనం చేసేవన్నీ ఆయన కూడా చేస్తున్నాడే అంటే, ఆయన్ని చూసి చేస్తున్నానని కాదు, నాకు కూడా అదే టైప్ చేయాలనిపిస్తుంది. కాబట్టి హీఈస్ మై రోల్ మోడల్. ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి దయచేసి అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. మీరేదో ఆ ఛానల్ ఈ ఛానల్ అని పెట్టుకుని ఫోన్లో చూడటం అంత మంచిది కాదు. ప్రొడ్యూసర్ బాగుపడాలంటే థియేటర్కి వచ్చి సినిమా చూడాలి, అదే వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి యుద్ధం చేయగలిగిన దర్శక దిగ్గజం ఆర్జీవి గారికి, అందమే కాదు అభినయం కూడా అద్భుతంగా చేయగలదని ఈ ట్రైలర్ ద్వారా మనం చూసినటువంటి అప్సరా రాణి గారికి, నిర్మాత శ్రీధర్ రెడ్డి గారికి, ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి నగేష్ నారదాస్ గారికి, అందరికీ, మిగతా సాంకేతిక నిపుణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం ఎంతో గొప్ప విజయాన్ని సాధించాలని, ఈ చిత్రం మొదలుపెట్టినప్పుడు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి, గుమ్మడికాయ కొట్టిన దగ్గర నుంచి నెక్స్ట్ విజయం సాధించి గ్లాసులు కూడా కొట్టుకునే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు అండ్ గెస్ట్లందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ నారదాసి గారన్న. ఒక సినిమా చేయాలనుకున్నాం, అది కుదరలేదు, కానీ ఈ సినిమాతోని జర్నీ స్టార్ట్ అయింది. మీరు చేసే ప్రతి సినిమాలు నేను ఉండాలని కోరుకుంటున్నాను.
అండ్ మన శ్రీధర్ అన్న దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్ శ్రీధర్ గారికి అన్నం ఎంత బాగా పెట్టిండో డబ్బులు కూడా అంతే బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడవిలో ఉన్నా కూడా అసలు ఎటువంటి తక్కువ జరగకుండా ప్రతి వస్తువు ప్రతి డైరెక్టర్ గారు కానివ్వండి వేరే ఐటమ్లు కానివ్వండి దగ్గరుండి సమకూర్చారు. అండ్ అప్సర రాణి గారు గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండి అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ కింద పెద్దలందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. నగేష్ గారితో ఇది నాది 6th ఫిల్ము. చాలా లాంగ్ జర్నీ సార్తో. మా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా జరుగుతాయి. ఇందులో 2 సాంగ్స్ వేసాము. షూటింగ్ అప్పుడు తలకోవలో ఉన్నప్పుడు నెట్వర్క్ లేదు, సాంగ్ పంపించాలి, అక్కడ షూటు కోఆర్డినేటర్ గారి ఒక్కటే ఫోన్ పనిచేస్తుంది. మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ రీచ్ అయిందా లేదా, అక్కడ డౌన్లోడ్ అయిందా లేదా, అదొక టెన్షన్. సాంగ్ పంపించిన తర్వాత అది సాంగ్ ఎలా ఉందని మళ్ళీ ఫోన్ చేసి అడిగి, అది కూడా ఈవినింగ్ మాత్రమే వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది, ఆ టైంలోనే ఫోన్ చేసి అడగాలి. సో ఈ సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి, మీరు కూడా ఒకసారి వినండి. నాకు వాళ్ళు ఆల్రెడీ విన్నారు. ఇప్పుడు ఏ సాంగ్? ప్రొడ్యూసర్ గారికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మంచి లిరిక్స్ ఇచ్చిన కోఆర్డినేటర్ గారికి. కోఆర్డినేటర్ గారు నేను ఇద్దరు రూమ్మేట్స్ని. సో ఇద్దరం వర్క్ చేయడం ఈ సినిమాకి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్. నమస్తే అందరికీ. నా పేరు సంజయ్ కృష్ణ, బల్గం సంజయ్ అంటారు. ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అప్సర గారు, ఇట్స్ గుడ్ డూయింగ్ ఛాలెంజింగ్ రోల్స్. అంటే యాజ్ ఎ ఫీమేల్ ఫైట్స్ చేస్తూ ఇట్ ఈస్ ఆల్ వెరీ వెరీ ఛాలెంజింగ్. అండ్ మై ఫ్రెండ్ యోగి అండ్ ఎవ్రీ వన్, శ్రీధర్ గారు, నగేష్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ ఎంటైర్ టీమ్. సినిమా తీయడానికి కారణం నా యొక్క మిత్రులు. ఫస్ట్ నా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి సినిమా చరిత్ర కంటే, నేను పేకాట నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అడుగులేసుకుంటూ ఇంతవరకు వచ్చాను. నేను ప్రొడ్యూసర్ స్థాయి వరకు వచ్చాను. అంటే ఇప్పుడు ఎందుకంటే ఓపెన్ చెప్పాలి, అక్కడ నుంచి స్టార్ట్ అయిన విషయం. అక్కడ ఏమైందంటే ఆల్రెడీ సినిమా తీసినప్పుడు మన శర్మ గారు స్టేజ్ మీదకి రావాలి. ఎందుకంటే శర్మ గారు, నగేష్ గారు నన్ను కలిసి సినిమా తీయాలా, మీరు సహకరించాలని అంటే నేను ఫస్ట్ వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు సరే అన్నారు. నా క్యారెక్టర్ ఇచ్చారు, నేను ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తాను. తర్వాత ఒడిదొడుకుల వల్ల నేను సినిమా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ సినిమాను ఇంతవరకు తీసినందుకు నా ముందటున్న మా మిత్రులందరికీ పేరు పేరు, నా కిందున్న వాళ్ళందరూ దేవుళ్ళు. ఎందుకని చెప్తున్నా అంటే పైన కొద్ది నాకు సహకరించిన ప్రతి మిత్రునికి పేరు పేరున నమస్కారం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, శర్మ గారికి, అందరికీ నమస్కారం చేస్తున్నాను. నగేష్ నారాయణ గురించి చెప్పాలా, శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్పాలని చిన్న కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే ఈయన ఒక కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్. ఆయన ఒక ప్రతి టెక్నీషియన్కి ప్రతి రూపాయి ఇవ్వాలి, మన బాధ్యత అని ఒక ప్రొడ్యూసర్. ఆయన కమిట్మెంట్ అది. నిద్ర లేపి తెల్లవారు 4 గంటలు నేను తిరుపతి వెళ్ళాలి, తలకోన నుంచి నిద్ర లేపి, చందు గారు మీరు తిరుపతి వెళ్ళాలి, మీ పేమెంట్ ఇది, మీరు తీసుకోండి అని అందరికీ, ఎంటైర్ యూనిట్కి ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ని చూశారు. నిద్ర లేపి బిల్లు క్లియర్ చేసిన మొట్టమొదటి ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారు. అండ్ అప్సర, నిజంగా ఈ అమ్మాయిని మీరు ఆర్జీవీ హీరోయిన్ పక్కన పెట్టేయండి, ఒక్కసారి నేను తలకోన సినిమా చూడండి. తలకోన ఫారెస్ట్లో ఇంత హాట్ షాట్, దోమలు, ఇంత ఏమంటారు అవి ప్రాబ్లమ్స్, ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే అమ్మాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు. ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిదీ ఆయన కంట్రోల్లో అద్భుతంగా జరుగుద్ది. థ్యాంక్ యూ అండి. ఊరికే సరదాగా తలకోన కోసం వర్క్ చేయడానికి వచ్చాను, నా సేవలు ఏదో వినియోగించుకున్నారు. బట్ ఇది మంచి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ వెల్కమ్, నా నమస్కారాలు. ఈ ఫంక్షన్కి గెస్ట్లుగా వచ్చేసినటువంటి ద లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, శివాజీ రాజా గారికి, రామారావు గారికి మరియు విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు. సో అక్షర క్రియేషన్స్ నిజంగా పేరులోనే ఉంది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు గురించి చెప్పాలంటే
అది కాదండి, కొంచెం ఇది బడ్జెట్ పెరుగుతుంది, ఇది కొంచెం ఇక్కడ కంట్రోల్ చేద్దామండి, దీనికి ఇంతే ఇవ్వండి అని నేను చెప్తే అక్కడికి వెళ్ళి నేను ఎక్కువ ఇద్దాం అనుకున్నాను, డైరెక్టర్ తగ్గించమంటున్నాడు. ఏంటండి అది కరెక్టా చెప్పండి అని చెప్పనేసి. ఎందుకంటే ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, రేపు బడ్జెట్ పెరిగిందంటే ఈ డైరెక్టర్ ఇంత బడ్జెట్ చేసాడని చెడ్డ పేరు అయితే నాకే వస్తుందిగా. సో అట్లా అంత మంచి మనిషి అనమాట. డెఫినెట్గా అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు డెఫినెట్గా సమాజంలో నాట్ ఓన్లీ ఒక సినిమా ఇండస్ట్రీ దేంట్లో అయినా సరే పైకి వస్తారని చెప్పనేసి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఆయనకుంటాయి. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అక్షరా క్రియేషన్స్ ఎస్పెషల్లీ శ్రీధర్ రెడ్డి గారికి ఇంకొకసారి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి సినిమా ఇచ్చారు. అలాగే ఈ సినిమా మొదలవ్వడానికి శర్మ గారు, కుమార్ అన్న, మా రామారావు గారు వీళ్ళే స్టార్టింగ్ బేస్ అనమాట. టోటల్గా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ అయిపోయి సినిమా రిలీజ్ వరకు కూడా ఈ సినిమాకి సహకరిస్తున్నారు, అంత పెద్ద నిర్మాత అయిన కూడా. అలాగే ప్రతి ఒక్కరూ అందరూ మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నిర్మాతకి మంచి మనసు ఉంటుందో ఖచ్చితంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. మీరు కూడా అందరూ ఆశీర్వదించి డెఫినెట్గా మీ సినిమా మిమ్మల్ని మంచి ఎంటర్టైన్ చేస్తుంది, ఒక కొత్త జానర్ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య మ్యూజిక్లో ఈ మొత్తం ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి, మొత్తం ఆల్రెడీ ఎయిర్లో ఉన్నాయి యూట్యూబ్లో. దయచేసి అందరూ ఒకసారి చూడండి, మీరు డెఫినెట్గా యూ విల్ ఎంజాయ్ ద సింగ్. అందరికీ నమస్కారం. Thank you everyone for having us here, and first of all I would like to say, so I've done very little work in the industry, and so I was very clueless what to do next, and then God sent Nagesh sir for me with such a powerful role and such a powerful script. I think it was a dream of my mom. She used to always pray to God. She used to always tell me when I watch Vijay Shanti doing action and playing a cop role, I always want to do this. So it's her prayers and God's grace that I got a movie like this, and very, very thankful. And yes, and I think all my co-actors, Debbie and everyone, I mean, we were all very happy on set. It was such a cool atmosphere, and I think this movie, you guys will love it. Everyone's gonna love this movie because it has a sense of Talakona. Talakona, when I visited there, I couldn't go to Tirupati. They say only when you they call you, then even. So I could, but I got the prasad. The first, second day I got the prasad. So I think Tirupati ji ka bahut आशीर्वाद था हमारे साथ. So which we all felt because everything went so smoothly in the forest. We were shooting in such dangerous locations. Of course, Ajay Ghosh sir and everybody, like it was such a great experience working with so many experienced people in the industry. And I know you audience have loved me a lot, given me a lot of love and a lot of appreciation, and that's why I want to put all my hard work into it. And thank you for Ram Gopal Verma for coming here and promoting our film, and Ramarao sir and Shivaji sir and everybody to come and promote and support us. So it's been a great journey till now, and I hope Talakona is a beginning of a new journey and a lot more strong roles.